అస్సలాముఅలైకుం అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోయి బ్లాగ్స్. గాయస్, నేను ఈరోజు చెప్పబోయే ఒక 2-3 విషయాలు మైండ్లో అయితే సెట్ అయితే చేసుకోండి. ఏంద్రా అంటే ఎవరికైనా కానీ యూట్యూబ్ అంటే ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్స్తో పని చేసుకుంటూ సక్సెస్ అవ్వాలని చెప్పేసి దాంతో అయితే చేస్తారు. అందులో వచ్చేసి అందులో మనకి మంచి వ్యూస్ రావాలి, మంచి సబ్స్క్రైబర్స్ రావాలి, మనం వచ్చేసి కంటెంట్ బాగా చేయాలి అని చెప్పేసి మోటివేషన్స్తో అయితే చేస్తూ ఉంటారు. సో ఇంకోటి ఏమరా అంటే నేను చేసిందే తప్పు వచ్చేసి మీరు చేయకండి. సో ఇన్ని రోజుల నుంచి నేను వచ్చేసి చాలా సఫర్ అవుతున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఇంకా మానిటైజేషన్ అప్పటికప్పుడే అవ్వడము, మళ్ళీ వచ్చేసి దాని తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ పడడము, మళ్ళీ దాని తర్వాత మనకి ఎడిషన్స్ ప్రాబ్లం రావడము అయితే నేనైతే చాలా ఫేస్ అయితే చేశాను. వచ్చిన ఒక 1 వీక్‌లోనే మానిటైజేషన్ అయిన ఒక 1 వీక్‌లోనే నాకైతే నేను వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయ్యాను. దాంట్లో వచ్చేసి ఎలా ఇది వచ్చేసి నేనైతే రికవరీ చేసుకోవాలి అని చెప్పేసి దాంతో అయితే నేను వచ్చేసి చాలా ఫీల్ అయ్యాననమాట. ప్రతి ఒక్కరు కూడా ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు మానిటైజేషన్ కాకముందు మీకేమైనా కాపీరైట్స్ ఉన్నాయా? లేదంటే అందులో వచ్చేసి ఏమైనా సమ్ వ్యూవర్స్ వల్ల మనకి లేదంటే కొన్ని వచ్చేసి కంటెంట్ వల్ల మనకేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మీరు మానిటైజేషన్ కంప్లీట్ అయితే చేసుకోండి గాయ్స్. మానిటైజేషన్ చేసుకునేటప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మీరు గూగుల్ అడ్సెన్స్ వచ్చేసి ముఖ్యంగా ఇది మైండ్‌లో అయితే సెట్ చేసుకోండి. గూగుల్ అడ్సెన్స్ వచ్చేసి అందులో మీరు ఖచ్చితంగా ఇండివిడ్యువల్ దాంట్లోనే పెట్టుకోండి. యూట్యూబర్స్‌కి ప్రతి ఒక్కరికి నేను చేసే ఒక సజెషన్ ఏదిరా అంటే ఇండివిడ్యువల్‌లో అయితే మాత్రం పెట్టుకోండి. మీరు బిజినెస్‌లో గానీ, ఆర్గనైజేషన్స్‌లో గానీ పెట్టారనుకోండి, మీరు వాటిలో వచ్చేసి మనము ఫేస్ అయితే చేయలేం మళ్ళీ ఆ ఇష్యూ. చాలా కష్టాల్లో అయితే పడిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మానిటైజేషన్ ఫస్ట్ సెకండ్ స్టెప్‌లో వచ్చేసి మనకొచ్చేసి ఎడిషన్స్ అయితే అడుగుతుంది. అందులో వచ్చేసి ఇండివిడ్యువల్ అయితే పెట్టుకోండి. సో వీడియోలో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.